ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది భయంతో ఎందుకు బాధపడుతున్నారు తెలుసా? ఎందుకంటే ఏదైనా పరిస్థితి మన జీవితంలో వచ్చినప్పుడు మన హ్యూమన్ మైండ్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అంటే ఎన్ని దారులుగా ఉన్నాయి, ఎన్ని ద్వారాలు ఉన్నాయి అని ఆలోచిస్తాం. ఆ ద్వారాలు ఎప్పుడైతే కనబడవో అప్పుడు భయం అనేది పుట్టుకొస్తుంది. మీ అందరికి అర్థమయ్యే విధంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాం వినండి. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు 1,00,000 రూపాయలు అప్పు చేసావు, కానీ మంత్లీ శాలరీ నీకు 50,000 ఉందంటే నీకు భయం ఏది, ఎందుకంటే నాకు 50,000 ఆల్రెడీ మంత్లీ వస్తాయి కాబట్టి ఒక 3 monthsలో దాన్ని తీర్చేద్దాం అని అనుకుంటాం. కానీ నువ్వు అప్పు చేసిన 1,00,000 రూపాయలు ఏదైతే ఉందో నీకు అసలు శాలరీ లేదు, ఏం లేదు, అన్నీ ఆగిపోతే అప్పుడు ఏమవుతుంది? భయం వస్తుంది. ఎలా కడతాం? ఎందుకంటే అక్కడ ద్వారము నీకు కనబడట్లేదు. ఇక్కడేంటి? ద్వారం నీకు కనబడింది కాబట్టి భయం లేదు. సో ఎప్పుడైతే దేవుని మీద విశ్వాసం పెడుతున్నావో నీ క్యాలిక్యులేషన్స్ అన్నీ ఆపేసాయి. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ మానవుకి ఏదైతే క్యాలిక్యులేషన్స్ వస్తాయో, ఏదైతే ఆలోచనలు వస్తాయో అదని ఆపేసాడు. ఎందుకంటే ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు మానవుడికి ఊహకు అందని కార్యాలు దేవుడు వారి జీవితంలో జరిగిస్తాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బైబిల్లో నుంచి ఒక ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే, ఇశ్రాయేలీల జనాంగాని జీవితం మనం చూసుకుందాం. రాజు విడిచిపెట్టేశాడు. సరే పోండి, మీతో నాకెందుకులే, మీ దేవుడు మామూలుడు కాదు, నన్ను అసలు టార్చర్ పెట్టేస్తున్నాడు, ఆ దేవుడితో నేను తట్టుకోలేనని చెప్పి ఇశ్రాయేల్ జనాంగాన్ని రాజు విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసిన తర్వాత ఎర్ర సముద్రం ఎదురైంది. తర్వాత రాజు మైండ్ మార్చుకుని, అమ్మో ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతే ఇంకా బానిసలుగా ఎవరు ఉంటారు, పనులన్నీ ఎవరు చేస్తారు, లేదు వెళ్ళి పట్టుకొచ్చేద్దాం అని చెప్పి రాజు మనసు మార్చుకుని ఏం చేశాడు, అక్కడ ఇజ్రాయెల్ జనాంగానికి మళ్ళీ వెనక్కి తీసుకొద్దామని వెళ్తే ముందేమో ఎర్ర సముద్రం ఇశ్రాయేల్ జనాంగాన్ని ఆపేస్తే వెనక్కి తిరిగితేనేమో సైన్యం వచ్చేసింది. అక్కడ దారేం కనబడలేదు. ఆ పరిస్థితుల్లో దేవుడు అనలేదండి ఏమని, మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అంతా యూజ్ చేసి బ్రిడ్జ్ కట్టేసేయండో లేకపోతే ఏదోటో అని చెప్పలేదు. కానీ మానవుడు అక్కడ ఆలోచించిన విధానం దారేమీ కనబడలేదు. దేవుడే దిక్కని దేవుడి వైపు చూస్తూ ఉంటే మానవుడు ఊహకందని కార్యము దేవుడు ఏం చేశాడు తెలుసా? ద్వారం తెరిచాడు. ఈరోజు జ్ఞాపకం చేసుకో, అది విశ్వాసం ద్వారా జరిగే కార్యాలని గుర్తుపెట్టుకో. ఈరోజు ఏదైతే నీ పరిస్థితుల్లో ఉన్నావో భయాన్ని పక్కన పెట్టి, నీ ఆలోచన పక్కన పెట్టి సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి విశ్వాసంలో ఆయన వైపు నిరీక్షణగా నువ్వు చూసినప్పుడు నువ్వు ఊహించలేని ద్వారము దేవుడు నీ జీవితంలో తెరుస్తాడు. నీ ఆలోచన విధానంతో, నీ ఆలోచనతో నువ్వు ద్వారం వెతుక్కుందామని ప్రయాసపడితే ఖచ్చితంగా దొరికిద్ది ప్రతిఫలం అని చెప్పలేం. కానీ విశ్వాసం చూపిస్తే ఖచ్చితంగా నీ దేవుడు నీ జీవితంలో జరిగించి ఆయన సాక్షిగా నిన్ను నిలబెట్టుకుంటాడు. ఆమేన్.